జీడి బక్షి గారు చెప్పినది. ఈయన చెప్పింది నమ్మాలి కదా! ఈయన ఆల్రెడీ ఎక్స్ జనరల్ ఈయన. మిలిటరీ జనరల్ రిటైర్ అయిపోయారనమాట. ఈయన చెప్పిన మాటలని అన్ని టీవీల్లో గూడా అందరూ ఇంటర్వ్యూ చేయాలి. ఎవ్వరు ఒక్కరు పిలవట్లేదు, చేయట్లేదు. సో, అది మాట మన ప్రస్తుతానికి మన మీడియా పరిస్థితి ఎలాగుందంటే, ఎవరైతే కీ పాయింట్స్ చెప్పారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారో, వాళ్ళ మాటల్ని ఒక్కటి కూడా ఏ పేపరు, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా న్యూస్ ఛానెల్ చూపించదనమాట. అది పరిస్థితి. మన దౌర్భాగ్యం ఎలా తగలడింది అంటే, ఓన్లీ ఇటువంటివన్నీ గూడా ఎతికి పట్టుకొని, మనం వీటిని చూపించాలి. సో, గుడ్ థింగ్ ఏంటంటే, నేను బాగా అప్రిషియేట్ చేసేది, ఇది రిపబ్లిక్ వరల్డ్ దాంట్లో వచ్చింది. దీంట్లోని ఈయన చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఉంచారు. దట్ ఈస్ గుడ్ థింగ్. కానీ చూడండి, రిపబ్లిక్ టీవీ ఎవరిదండి? అర్నబ్ గోస్వామి వీళ్ళందరూ అంటుంటారు కదా, ఇదంతా గోధి మీడియా అని. మరి ఆ గోధి మీడియానే చూపిస్తున్నారు ఈరోజు వీళ్ళు. ఆ? బత్తాయి మీడియా అంటారు, గోడి మీడియా అంటారు. ఎవరికి వాళ్ళే దిక్కయ్యారనమాట. ఇవన్నీ జరగాల్సింది ఎక్కడ జరగాలి మనకి? మెయిన్ స్ట్రీమ్ అంటే ప్రతి స్టేట్‌లోని లోకల్ తెలుగు ఛానెల్స్ గాని, లేకపోతే తమిళ్ ఛానెల్స్, కన్నడ ప్రజలందరికీ కూడా ఈయన చెప్పింది ఏంటి? అసలు ప్రభుత్వంలో జరిగిన అందరికీ చేరాలన్నమాట. ఇవి చేరవు. ఏమి చేరతాయి? వాడు పేరడిగి చంపాడు, పేరడిగి చంపాడు, కనుక్కొని చంపాడు. సో, హిందువుని కనుక్కొని చంపాడు గనక ఇది హిందువుల మీద అటాక్ అని జనాల్లో ఏ ఫియర్‌ని, హేట్‌ని నింపాలో అవి ఎక్కువ ప్రచారం చేస్తున్నారనమాట. కానీ భద్రతా వైఫల్యాలు అంటే విక్టిమ్స్ ఫ్యామిలీస్ చెప్పినవన్నీ హేట్ ప్రచారం అంటున్నాడండి టిఆర్ గారు. ఉన్నాయి అని ఆర్మీ సీనియర్ పీపుల్ ఎవరైతే చెప్పారో, అంటే వీళ్ళకి తెలిసినంతగా మన ఎవరికీ తెలియదు కదా! ఈ నిజాల్ని జనాల్లోకి తీసుకెళ్ళడం లేదు ఎవరు కూడా. Who did it? What about the threat assessment? You saved money. You saved money to get these people killed, damn you. అది. మనం సేవ్ చేసాం కదా! ఎంత డబ్బులు సేవ్ చేసాము అంటే, ఈ చనిపోయిన ఈళ్ళ యొక్క ప్రాణాల్ని పణంగా పెట్టి మనం అంత డబ్బుల్ని సేవ్ చేసాం. రిక్రూట్‌మెంట్. ఈ జాగ్రత్తగా ఇంకొకసారి వినేసేయండి పాయింట్. People killed, damn you. You saved money to get these people killed, damn you. I fought in Kishtwar 3 years, Arnab. We had that area totally under control. Now that poor sector 9 sector RR, those boys are being asked to look after 2 sectors because somebody felt manpower is not needed. ఇప్పుడు చూసారా ఇక్కడ కూడా కొన్ని ఎక్కడన్నా ఏదైనా మీరు ఐటీ కంపెనీస్‌లో గనక అక్కడ గనక చూస్తే మ్యాన్ పవర్ తగ్గిపోయిందనుకోండి, లే ఆఫ్స్ జరిగినాయనుకోండి, తీసేసినప్పుడు ఇద్దరి పని ఒకడు చేయాలన్నమాట. ఎందుకంటే బడ్జెట్ కట్ చేసినప్పుడు, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నప్పుడు, వాడు కూడా గ్యారంటీగా పనిచేస్తాడు. ఎందుకంటే అమ్మో! నా జాబ్ ఎక్కడ పోతుందో అని చెప్పేసనమాట. ప్రస్తుతానికి మన ఆర్మీ ఏంటంటే 2 సెక్టార్స్‌ని వేరు వేరు 2 ట్రూపులు చేస్తున్నప్పుడు, మ్యాన్ పవర్ సగం అయిపోయినప్పుడు, వాళ్ళు 2 సెక్టార్స్ చూసుకోవాల్సొచ్చిందనమాట. సో, డిస్ట్రిబ్యూట్ చేసేసారు ఉన్న వాళ్ళనే. ఇప్పుడు మన లోకల్‌గా కూడా పోలీసుల్ని రిక్రూట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఎక్కడైతే పోలీస్ గస్తీ తిరగాలో అక్కడ పోలీసులు ఉండరనమాట. ఎందుకంటే 2 ఏరియాలని ఒకే పోలీస్ చూసుకోవాల్సొస్తదనమాట. ఈ పెట్రోలింగ్‌లో గాని, అక్కడ గాని. సో, పోలీస్‌ని రిక్రూట్ చేసుకోకపోయినా, ఆర్మీని రిక్రూట్ చేసుకోకపోయినా వచ్చే అనర్థాలేమంటే ఇలాంటివనమాట. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. చూసారా ఇలా? దీస్ ఆర్ ద కీ పాయింట్స్ అండి. అంటే ఇన్ అడిషన్ టు చైనా అండ్ పాకిస్తాన్ మనకి బంగ్లాదేశ్ కూడా పెయిన్ ఇన్ ద నెక్. ఓకే. మనకు పక్కలో బల్లెంలాగా ఒక నొప్పిగా తయారై కూర్చుందనమాట. అంటే మనకి ఉన్న థ్రెట్స్ పెరుగుతున్నప్పుడు ఆర్మీని పెంచవలసిన అవసరం ఉందన్నమాట. అంటే ఇప్పుడు మౌంటైన్స్‌లోని, ఫారెస్ట్స్‌లోని, ఆ మంచు కొండల్లోని మనం ఫైట్ చేయాలి అంటే ఆర్మీని రిక్రూట్ చేసుకోవాలి. సో, ఆర్మీని తగ్గిస్తూ ఆర్మీ బడ్జెట్ అలొకేట్ చేయకుండా ఉండడం అన్నది ప్రధానమైన వైఫల్యం అన్నది ఒక మొట్టమొదటి పాయింట్. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇది ఒక వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట. దీన్ని ఎవ్వరు కూడా మీరెప్పుడన్నా గమనించండి. ఈ భూత బత్తాయిగాళ్ళు ఉన్నారు కదా! ఎవరిని ధర్మరక్షక బ్యాచ్ ఈ జనాల్ని విషం నింపే విషపురుగులున్నాయి చూసారా? అలాంటి వీడో ఒకడనమాట. ఎవరో భరత వర్ష కూడా ఒకడు. భరత వర్ష యూట్యూబ్ అని పెడదాం. This AI transforms a kid's photo into a personalized storybook parents will pay for. Here's how it works.
ఈడనమాట. ఇలాంటి వాళ్ళందరూ మొత్తం మీరెవరన్నా చూసుకోండి. ఎక్కడ చూసినా సరే దాడి జరిగింది, హిందువుల పైన కాదట అని మిగతా వాళ్ళు మాట్లాడారనుకోండి, వాళ్ళ మీద మళ్ళీ కౌంటర్ చేస్తూ, వాళ్ళ దేశద్రోహులని, వాళ్ళని కౌంటర్ చేస్తారు మరి. ఇప్పుడు హిందువుల మీద జరిగింది, మీరు హిందువుల మీద కాదు జరిగింది, అందరి మీద జరిగింది అని అంటే కౌంటర్ చేస్తారు. కౌంటర్ చేయకుండా ఎందుకుంటారు? చైనా ఏజెంట్లని చేసే ఈళ్ళనమాట. వీళ్ళు యాక్చువల్‌గా వీళ్ళ చేసే విష ప్రచారం ఏదుందో, ఇందులో ఒక్కడు గూడా ఈయన మాట్లాడింది ప్రచారం చేస్తూ, నిజమే కదా! దేశంలో మనకి ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయలేకపోవడం వలన భద్రతా వైఫల్యాలున్నాయి అన్న మాటని ఒక్కడు చెప్పట్లేదు. Which అర్ణబ్ genius గోస్వామి chose to చెప్తున్నారు. cut this army down? Which genius chose to cut the size of this army? For God's sake, smell the coffee. You've got wars coming, right? You might talk of Aman ki Asha. Shove it up where the sun don't shine. God damn you! You can't do this to us. You can't do this to our boys. Let them fight. Unloosen their damn hands. All right? Whatever you have to spend, get your Jaguars. Get your Jaguars out of the way. చూసారా? ఈ జాగ్వార్స్, మిలిటరీ ఉన్నాయి కదా! మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు వీళ్ళు ఓన్లీ కబుర్లు చెప్పడమే గాని, అంటే ఇప్పుడు విశ్వగురు అని చేయడం గాని, తర్వాతేమో ఆర్మీలని ఎప్పుడూ కూడా వీళ్ళేం చేస్తున్నారంటే, ఒక కాంట్రాక్ట్ బేస్డ్ మీద ఫిలప్ చేస్తున్నారు జనాల్ని. అంటే అగ్నివీర్ లాంటి పథకం పట్టుకొచ్చి 10th పాస్ అయితే చాలు మీరు. ఎంతో 10th అనుకుంటా క్వాలిఫికేషను. అది తప్పైతే చెప్పండి నాకు. అంతే దేశంలో యువకులందరినీ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఈ ఆర్మీలోని వాళ్ళ యొక్క దాంట్లో ఎలాగైతే బుక్ చేసుకుంటారో అలాగా వీళ్ళని బుక్ చేసుకొని 5 ఇయర్స్ కాంట్రాక్ట్ మీద ఎవరికి కూడా పెన్షన్స్ కూడా ఉండవు అనమాట. తెలియదు 7 లక్షలు 17 లక్షలు 15 లక్షలు ఎంత ఇస్తారనుకుంటా రిటైర్మెంట్ అది అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత. అవి కూడా మీ డబ్బులే. మీరు చేస్తున్న శాలరీలోంచి కొంత తీసి దాచి ఒక ప్రావిడెంట్ ఫండ్ లాగా అవి తీసి తిరిగి మళ్ళీ మీకే ఇస్తారనమాట. అది చేసి పర్మనెంట్ పొజిషన్స్ ఏమి చేయకపోతే ఏమవుతుందంటే, ఎక్కడైనా ఏదైనా కంపెనీలోని ఒక వ్యక్తి పూర్తిగా మనసు పెట్టి ఎప్పుడు చేస్తాడు అంటే, ఇది నా ఫుల్ టైం జాబు, నాది, ఇట్స్ మై బేబీ అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాడనమాట. కాంట్రాక్టింగ్‌గా వచ్చిన వాళ్ళందరూ కూడా తూతూ మంత్రంగా చేసి వెళ్ళిపోతారు అంతే. 5 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తారో చాలురా అన్నట్టుగా. చూసారు కదండి. సో అగ్నివీర్స్ వాళ్ళ జాబ్ ని సీరియస్ గా తీసుకోరు. ఏదో తూతు మంత్రంగా ఎప్పుడెప్పుడు గడిచిపోతుందా అని చూస్తారు అని ఒక పెద్ద జోక్ వేశారు మళ్ళీ. ఆపరేషన్ సింధూర్లో అగ్నివీర్ సైన్యం ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషించారు అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఓకే. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అగ్నివీర్స్ ఇన్ ఆపరేషన్ సింధూర్ అని అడిగానండి నేను. సో ఇవన్నీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి, బట్ నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. కంబాట్ అండ్ సపోర్ట్ రోల్స్, స్పెషలైజ్డ్ ట్రేడ్స్. 4 కీ రోల్స్ లో అగ్నివీర్స్ పనిచేస్తారండి. ఒకటి గన్నర్స్, ఎంగేజ్డ్ ఎనిమీ టార్గెట్స్ విత్ ప్రిసిషన్. ఫైర్ కంట్రోల్ ఆపరేటర్స్, మేనేజ్ టార్గెటింగ్ అండ్ ఎంగేజ్ సిస్టమ్స్. రేడియో ఆపరేటర్స్, డ్రైవర్స్, ఫ్రంట్ లైన్ కంట్రిబ్యూషన్స్. Operational maturity and versatility. Despite being mostly 20 years old and recruited within past 2 years, Agnivis demonstrated operational maturity and adaptability, performing on par with seasoned regular troops. రెగ్యులర్ ట్రూప్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్మీ మెన్ ఎలా అయితే ఫైట్ చేస్తారో అలాగా ఈ 20 ఏళ్ల యువకులు అయిన అగ్నివీర్స్ ఫైట్ చేశారు. వాళ్ళ ఏజ్ కి మించి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి మించి మెచ్యూరిటీ చూపించారు అని చెప్తున్నారు ఇక్కడ. So, validation of Agnipath scheme. Their performance was widely praised by defense experts and military officials, silencing critics of the Agnipath scheme. సో వీళ్ళు వేసే జోక్స్ అన్నిటికీ కూడా ఇది ఒక సమాధానము అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాగే అసలు అగ్నివీర్స్ గురించి అంత తక్కువ చేసి మాట్లాడాలా మనం అనేది చూడండి. అగ్నివీర్స్ జనరల్ గా వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి వెన్ ఇట్ కంపేర్ టు ఫుల్ టైమ్ మిలిటరీ మ్యాన్ అనేది చూస్తే ఇక్కడ మనకంతా ఫుల్ లిస్ట్ వచ్చిందండి. సో వీళ్ళకి డీసెంట్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి వెరీ ఎర్లీ ఇన్ ద కెరియర్. 20 ఏళ్ల వయసులో, ఈవెన్ 18 ఏళ్ల వయసు నుంచి రిక్రూట్ చేసుకుంటారు అనుకుంటా నాకు తెలిసి. కాకపోతే ఇది షార్ట్ టర్మ్యూర్ జాబ్ ఇన్సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది.
ప్రతి నలుగురిలో ఒకళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి అంటే పర్మనెంట్ ఆర్మీ పొజిషన్స్లోకి వెళ్తారు. మిగతా ముగ్గురు వెనక్కి వచ్చేస్తారు. అలాగే కెరియర్ ట్రాన్సిషన్ సపోర్ట్. సో వీళ్ళకి సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, స్టేట్ పోలీస్, ప్రైవేట్ సెక్యూరిటీ సెక్టార్స్ వీటన్నిటిలో వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అలాగే వెరీ ఎర్లీ ఇన్ ద కెరియర్ వీళ్ళు మిలిటరీ లైఫ్కి ఎక్స్పోజర్ అనేది, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, నేషనల్ సర్వీస్ ఆపర్చునిటీ వస్తుంది, అలాగే ఒక జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి వీళ్ళకి కార్పొరేట్ కంపెనీస్లో. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్, కాదనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇన్సెక్యూరిటీ కావచ్చు, లేదా పెన్షన్ లేకపోవడం కావచ్చు, ఇలాంటివి, ఫుల్ టైం పెన్షన్ లేకపోవడం కావచ్చు, ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఎవరికి ఆ డిసడ్వాంటేజ్ అంటే ఆ నలుగురిలో ఎవరైతే వెనక్కి వచ్చేస్తే ముగ్గురున్నారో వాళ్ళకి డిసడ్వాంటేజ్. ఫుల్ టైం ఆర్మీ మెన్గా మారిపోయే వాళ్ళకి ఎటువంటి డిసడ్వాంటేజ్ లేదు. డిసడ్వాంటేజ్తో పాటు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, మనం చూసాం అదంతా. ఇప్పుడు దీనివల్ల అదే కాదు, సొసైటీలో కూడా ఒక డిసిప్లిన్ వస్తుంది. అంతే కదా, మన చుట్టూ డిసిప్లైన్డ్ పీపుల్ ఉంటే మనం కూడా డిసిప్లైన్గా మారుతాం ఆబ్వియస్గా. సో సొసైటీకి కూడా ఇండైరెక్ట్గా ఒక అడ్వాంటేజ్ ఉంది. సో అదండి. సో వీళ్ళు ఎక్కువగా కూడా ఈ ఆర్మీని, ఈ అగ్నివీర్ లాంటి పథకాలు పెట్టి చేయడంతోనే అక్కడే ఆ స్పిరిట్ అనేది వీక్ అవుతుంది మెయిన్. సో నిజంగా ఎప్పుడు కూడా ఐ డోంట్ థింక్ అండి, మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ఎప్పటికీ ప్రకటించరు, ఊరికనే చెప్తుంటారు అంతే. అంతే అంతే, జోకులు వేస్తూ ఉంటాం అంతే. మేము చున్చున్కే మారింగే అంటారు. ఇప్పటి వరకు పుల్వామా అటాక్స్ పైన ఎటువంటి యాక్షన్ కానీ, ఎటువంటి విచారణ కానీ జరగలేదన్నమాట. అసలు దానికి కూడా కారణం పెడతాను, ఇక్కడ ఉంది నేను పెట్టాను, అది ఎటువంటి విచారణ అది కూడా జరగలేదు. పెడతాను. ఇది వేసిండి మళ్ళీ అయిపోయింది. మళ్ళీ వేసిన జోకులే మళ్ళీ మళ్ళీ వేయొద్దు టిఆర్ గారు. Get your Rafales, get your fifth generation fighters, get more of your ATAGs which you are making at home. Don't buy just 300, you need 1,300. दिव्यांग बच्चों का हाथ पैर कटवा करके, जो कम समझ पाता है उसको पकड़ करके भीख मंगवाने का काम किया जाता है. Get ready to fight, boy. You've been చూడండి, గెట్ రెడీ టు ఫైట్ అంటే వీళ్ళేంటంటే విశ్వగురు అని చెప్పుకోవడమే తప్ప యాక్షన్ పార్ట్లోకి వచ్చే లోపలికి జీరో అన్నమాట. అంటే ఊరికినే జనాల్లోకి జీరో అనమాట. జోక్ వేశారండి మళ్ళీ. మోడీ గనక లేకపోతే టెర్రరిస్ట్ అటాకులు జరుగుతాయి, మోడీ గనక లేకపోతే హిందువుల్ని చున్చున్కే మారేంగే లోగ్ అన్న విషయాన్ని, మోడీ గనక లేకపోతే హిందూ కతిరిమే హే, ఓకే, ఈ విషయాలన్నీ ఎందుకు ప్రచారం చేస్తారు అంటే దట్ ఈస్ ది ఓట్ బ్యాంక్. ఈ ఓటు బ్యాంక్ అదే ప్రచారం జరుగుద్ది అనమాట. అంటే ఇప్పుడు చూసారా, మనకి ఏదైతే విషయం జనాల్లోకి వెళ్ళాలో అతి తక్కువ ఖర్చుతో, ఇప్పుడు ఈ అటాక్ జరగడం ద్వారా ఏం జరిగిందంటే జనాల్లో అందరిలోకి ఏ టెర్రరిస్ట్ అటాక్ అయినా సరే రెండు మెయిన్ గోల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకనొక గోల్ ఏంటంటే ప్రజలలోని భయాందోళనని సృష్టించడం, టెర్రరిస్టుల యొక్క ముఖ్యమైన గోల్ అనమాట. టెర్రరిస్టుల యొక్క ముఖ్యమైన గోల్ అది కాదండి. జన్నత్ 72 హూర్స్ అది వాళ్ళ ముఖ్యమైన గోల్. అది చెప్పకుండా అయినా జనాల్ని భయపెట్టాలని చూస్తున్నారు, అదే ముఖ్యమైన గోల్ అంటున్నారు. జోక్. ముఖ్యమైన గోల్ అంటే టెంపరీ, అది టెంపరీ ఎఫెక్ట్. టెంపరీ ఎఫెక్ట్ ఏంటంటే ప్రజల్లోని భయాందోళన సృష్టించడం అనేది చాలా ముఖ్యమైన గోల్ అనమాట. అది మొట్టమొదటిది. పర్మనెంట్ గోల్ ఏంటో నేను చెప్తాను, ఇది వినేసేయండి. talking of taking POK. Please take it. This attack has been. చూసారా, మీరు మాటలు చెప్పడమే తప్ప ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మేము తీసేసుకుంటాం అని చెప్తున్నారు కదా. ఇంతకుముందు కూడా అక్కడ మన ఈ కామెంట్స్ లో చూసాను అనమాట, ఏంటి పాకిస్తాన్ మనలో కలిపేసుకోరని చెప్పేసి ఇలాగనమాట. సో అదే మరి ఇప్పుడు జీడి బక్షి గారే చెప్తున్నారు ఆ విషయం. ఇప్పుడు ఆయన కూడా బత్తాయిగాళ్ళు అంటారేమో. అమిత్ షా కానీ బయటకు వచ్చి అవును, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఇది పూర్తి భద్రతా వైఫల్యం, దీనికి నైతిక బాధ్యత వహించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఎవరు కూడా.
ఆల్రెడీ ఆల్ పార్టీ మీటింగ్లో అమిత్ షా గారు ఒప్పుకున్నారు. ఎస్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, అందుకే జరిగింది, అందుకే తప్పు జరిగింది కాబట్టి మనం అందరం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాం, లేకపోతే అవ్వాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్పారు. In time with Vice President J.D. Vance's visit. అనుకుంటే నాకు కొంచెం కాడ్ గాంధీ Insult, right? And if we don't hit back, I'm afraid in the Committee of Nations, our standing will come down. అదండి నేను క్లియర్గా చెప్పాను అనమాట. అటాక్ చేయడానికి నేను 2-3 కారణాలు చెప్పాను కదా, ఇంకో కారణం చెప్తాను. టెర్రరిస్టులు అటాక్ చేయడానికి కారణం టెంపరీ రీజన్ ఏంటంటే ప్రజల్లోని భయాందోళన సృష్టించడం అన్నదన్నమాట. ఒక రకమైన ఫియర్, ఒక రకమైన డిప్రెషన్, ఒక రకమైన ఒక ఆందోళనలోకి తీసుకెళ్ళిపోయి యాంగ్జైటీ వీళ్ళలోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి భయపడేలా చేయడం అన్నది ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. టెర్రర్ క్రియేట్ చేయడం అన్నమాట జనాల్లోని. వీళ్ళు ఎందుకు చేశారంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావడం కోసం. అందుకే చూసారా వాళ్ళు చెప్తాను, వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారంటే పైన పటారం లోన్ లోటారం అంటారు కదా, ఎగ్జాక్ట్గా అదనమాట. సో ఇది పక్కన పెట్టేస్తాను, 1 సెకండ్. ఇది వినండి. ఫస్ట్ టెర్రరిస్ట్ అటాక్స్ చూడండి. టెర్రరిస్ట్ అఫ్రైడ్ ఆఫ్ మోడీ లెడ్ గవర్నమెంట్, రాజ్నాథ్ సింగ్ చెప్పారు అనమాట. ఇది ఇప్పుడు 2014 నుంచి వచ్చినప్పటి నుంచి నో మేజర్ టెర్రర్ అటాక్స్ సిన్స్ 2014 ద డిఫెన్స్ మినిస్టర్ సేస్. అది డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే 2014 నుంచి మోడీ వచ్చిన దగ్గర నుంచి టెర్రరిస్టులు అంటే మోడీ అంటే చాలా భయం అనమాట. ఓకే, మనం ఇది మిగతా వర్డ్స్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. వాళ్ళ చేత పోయించేశారంట ఎవరో మన మోడీ గారు. ఇది రాజ్నాథ్ చెప్పేది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అసెస్టెడ్ ఆన్ థర్స్డే దట్ ద టెర్రరిస్ట్ వర్ అఫ్రైడ్ ఆఫ్ నరేంద్ర మోడీ లెడ్ బీజేపీ గవర్నమెంట్ అట్ ద సెంటర్ అండ్ there had been no major terrorist attacks in the country since Modi assumed in the office 2014 నుంచి మోడీ వచ్చిన దగ్గర నుంచి ఏ మేజర్ టెర్రరిస్ట్ అటాక్లు లేవు అనమాట. ఒకసారి చూద్దామండి అసలు ఎన్ని టెర్రరిస్ట్ అటాక్లు ఉన్నాయి వచ్చిన దగ్గర నుంచి. అదొకటి. ఇది ఈ 2 స్లైడ్స్ తర్వాత పెడతాను, ఇది వినండి ఒకసారి. ఓకే, ఇది స్లైడ్ షో కింద పెట్టేస్తాను. कभी कभी जाती हूँ ना हॉस्पिटल में, तो आजी एक हाथ ऐसा पकड़ती है और बोलते ताई तुझ्या घरी घेऊन चल ना, हमें दो. చూసారా, బీజేపీ రూల్ 1998 నుంచి 2014 ఈ టైం ఫ్రేమ్లోని బీజేపీ రూల్ మన అప్పుడు ఉన్న ఎవరో మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు అనమాట జరిగింది ఏంటి, కాందహార్ హైజాకింగ్. ఓకే, ఇప్పుడు ద క్రైసిస్ ఎండెడ్ ఇన్ ఇండియా రిలీజింగ్ 3 జైల్డ్ టెర్రరిస్ట్. ఈ అప్పుడు నెగోషియేషన్ జరిగినప్పుడు మనం టెర్రరిస్టుల్ని విడవలసి వచ్చిందనమాట. వాళ్ళని జైలు నుంచి విడిపించేసాం మనం. ఏంటి ఆ హాస్టేజెస్ని ఎక్స్చేంజ్గా అనమాట తీసుకోవడానికి. సో అందులో ఉన్నవాడు ఒక్కడే, ఆడు మసూద్ అజార్ అనేవాడు. ఆ మసూద్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడే ఈ జైష్-ఈ మొహమ్మద్ అని జైష్-ఈ అంటున్నాడు. ఈ జైష్-ఈ మొహమ్మద్ అనే ఈ టెర్రరిస్ట్ సంస్థని ఒకదాన్ని స్థాపించాడు అనమాట. వాడే అందులోంచి వెళ్ళిపోయినాడు ఒకడే. అందులో ఏంటంటే ఒక పాసింజర్ చనిపోయాడు, 190 మంది వాళ్ళందరూ రిస్క్లో ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ విడిపించడానికే వీళ్ళు ముందు చేయాల్సి వచ్చిందన్నమాట. సో అది అప్పుడు జరిగిందనమాట. వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే కాంగ్రెస్ జరిగిన హయాంలోనే ఎక్కువ జరిగినవి, బీజేపీ వచ్చిన తర్వాత నుంచి అస్సలు ఒక్క మేజర్ అటాక్ లేదు అని చెప్పారు కదా రాజ్నాథ్ సింగ్. అసలు బీజేపీ రూలింగ్లో ఎన్ని జరిగినవి. టెర్రరిస్టులు బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా అని చూడరు. టెర్రరిస్టులు ఏం చూస్తారంటే భద్రత ఎంత పటిష్టంగా ఉంది అని చూస్తారన్నమాట. భద్రతని ఛేదించలేము అంటే టెర్రరిస్ట్ ఎర్ర తగ్గుతాయి. ఎక్కడైతే చాలా ఈజీ యాక్సెస్ ఉందో అక్కడ జరుగుతాయి అనమాట. వినండి ఇంకొకటి. సో ఈ కాందహార్ హైజాకింగ్ అనేది యాక్చువల్గా ఇండియాలో జరిగింది కాదండి. ఆ విషయం చెప్పరు మన టిఆర్ గారు, ఎందుకంటే నిజాలు చెప్పరు కదా. కాందహార్ హైజాక్ నేపాల్లో జరిగింది. ఫ్లైట్ స్టార్ట్ అయింది నేపాల్లో. నేపాల్ కాఠ్మండు నుంచి ఢిల్లీకి వచ్చే ఫ్లైట్ అది.
కాఠ్మండూలోనే ఉగ్రవాదులు ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత మిడ్ ఎయిర్లో వాళ్ళు పైలట్ దగ్గరకు వచ్చి దీన్ని పాకిస్తాన్కి మళ్ళించాలి అని అడిగితే పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోలేదు ల్యాండింగ్కి. అమృత్సర్లో ల్యాండ్ చేశారు, పంజాబ్లో. అయితే అక్కడ కొన్ని భద్రతా లోపాలు ఉండడం వల్ల అక్కడ వాళ్ళని ఏమి చేయలేకపోయారు మన వాళ్ళు. ఆ ఫ్లైట్ మళ్ళీ టేకాఫ్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళింది. ఆ 190 మందిని రిలీజ్ చేయాలంటే మసూద్ అజర్ని రిలీజ్ చేయాలని వాళ్ళు కండిషన్ పెట్టారు. సో మన వాళ్ళు రిలీజ్ చేశారు, ఎందుకంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి. 190 మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు. సో వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. సో ఇప్పుడు ఈ భద్రతా లోపం అని ఏదైతే మనం చెప్తున్నామో, చూడండి, వాజ్పేయి గారు 1998లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇది 1999లో జరిగింది. 1 ఇయర్కి జరిగిందండి, వాజ్పేయి గారు వచ్చిన 1 ఇయర్కి. అంతకు ముందు 50 ఏళ్లకు పైగా ఎవరండి పరిపాలించింది? ఇప్పుడు భద్రతా వైఫల్యం అనేది ఇప్పుడు వాజ్పేయి గారి మీదకి, బీజేపీ మీద తోసేస్తారు. బీజేపీ రూల్లో జరిగింది కాబట్టి. కరెక్ట్ అన్నది ఆలోచించండి ఒకసారి. తర్వాత ఏమో రఘునాథ్ టెంపుల్ అటాక్ మార్చి 30th నవంబర్ 24th 2002లో జరిగింది. ఇది కూడా లష్కరే ఈ తోయిబా. ఫస్ట్ అటాక్లో 10 మంది చనిపోయారు, 20 మంది గాయపడ్డారు. సెకండ్ అటాక్లోని 14 మంది చనిపోయారు, 45 మంది గాయపడ్డారు అనమాట. అలాగే అక్షర్ధామ్ టెంపుల్ అటాక్ 2002లోని సెప్టెంబర్ 24th జరిగింది. ఇది కూడా లష్కరే ఈ తోయిబా. 30 మంది చనిపోయారు, 80 మంది గాయపడ్డారు. తర్వాత పార్లమెంట్ అటాక్ డిసెంబర్ 13th 2001లో. ఓకే, ఇది ఏంటంటే జైష్, ఇప్పుడు ఈ చెప్పాను కదా, ఈ మసూద్ గడు పెట్టిన ఈ సంస్థ అన్నమాట ఇది. ఓకే, జైష్ ఈ మొహమ్మద్. ఇందులో 9 మంది చనిపోయారు, 18 మంది గాయపడ్డారు. అమర్నాథ్ యాత్ర అటాక్. అమర్నాథ్ యాత్ర అటాక్ ఆగస్టు 1 and 2 ఈ టైం ఫ్రేమ్లో జరిగింది 2000లోని. ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ, ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ చేసింది. 30 మంది చనిపోయారు, ఇందులో కూడా 60 మంది గాయపడ్డారు. ఇప్పుడు మన విశ్వగురు దాంట్లోకి వద్దామండి. ఇప్పుడు బీజేపీ రూలింగ్ 2014 నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగినాయి అని. ఇది ఎందుకు ప్రస్తుతానికి చూపించాల్సి వచ్చిందంటే, రాజ్నాథ్ సింగ్ నో మేజర్ టెర్రరిస్ట్ అటాక్స్ డ్యూరింగ్ మోడీ రూలింగ్ అని చెప్పాడు కదా, అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. Aspiring to crack UPSC? We've got your back. Indian Express's UPSC Essentials is here for you. 2014 పఠాన్ కాంపూర్ తర్వాత 16. సో ఇవన్నీ ఒకసారి జాగ్రత్త చూడండి. 2014 టు ప్రెసెంట్ అటాక్స్ ఎక్కడెక్కడ జరిగినాయి అనేది. ఒకటి బెంగళూరు బ్లాస్ట్, ఓకే. తర్వాత జమ్మూ, మణిపూర్, పఠాన్కోట్, యాంపూర్, యూరి, బారాముల్లా, నగ్రోటా, ఇవన్నీ బార్డర్లో జరిగినవండి. ఒక్క బెంగళూరు తప్పిస్తే మిగతా అటాక్స్ అన్నీ కూడా ఇండియా బార్డర్లో జరిగినాయి. నేను అన్నారు కదా ఇందాక, టెర్రరిస్టులు బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా అనేది చూడరు. భద్రతా లోపం ఎక్కడుందో అక్కడ చూస్తారని. సో బీజేపీ హయాంలో భద్రతా లోపం ఉంటే అది మేబీ బార్డర్ దగ్గర మాత్రమే ఉండుండొచ్చు. అందుకే బార్డర్ దాటి లోపలికి రాలేకపోయారు వాళ్ళు. నేను అన్నారు కదా, మోడీ గారు పోయించారు వాళ్ళ చేత. అంటే ఇండియా లోపలికి, కంప్లీట్గా లోపలికి రావడానికి నిజంగానే వాళ్ళు పోసుకున్నారండి. ఒకసారి చూద్దాం. యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయి చూడండి. ఆగస్ట్ 15 అస్సాంలో జరిగింది. జూలై 5, 2005 అయోధ్య. తర్వాత ట్రైన్ బాంబింగ్, ఢిల్లీ సీరియల్ బ్లాస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ షూటింగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే యూనివర్సిటీలో కూడా జరిగిందండి. వారణాసి బాంబింగ్స్, ముంబై ట్రైన్ బ్లాస్ట్, ట్రైన్లో కూడా బ్లాస్ట్ జరిగినాయి. మలేగావ్ మహారాష్ట్ర, సంఝౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్, హైదరాబాద్ మక్కా మస్జిద్ బ్లాస్ట్, హైదరాబాద్ ట్విన్ బ్లాస్ట్, అజ్మీర్ దర్గా బ్లాస్ట్, ఉత్తరప్రదేశ్ ట్రిపుల్ బ్లాస్ట్, జైపూర్ సీరియల్ బ్లాస్ట్,
బెంగళూరు అండ్ అహ్మదాబాద్ బ్లాస్ట్, ఢిల్లీ సీరియల్ బ్లాస్ట్, అగర్తలా బ్లాస్ట్, అస్సాం సీరియల్ బ్లాస్ట్, ముంబై టెర్రర్ అటాక్, పూణే జర్మన్ బేకరీ బ్లాస్ట్, వారణాసి బ్లాస్ట్, ముంబై ట్రిపుల్ బ్లాస్ట్, పూణే సీరియల్ బ్లాస్ట్, హైదరాబాద్ ట్విన్ బ్లాస్ట్, బెంగళూరు బ్లాస్ట్, పట్నా సీరియల్ బ్లాస్ట్. ఇన్ని బ్లాస్ట్లు అంటే ఒక రైళ్లు అయితే ఏంటి, లేకపోతే క్రౌడెడ్ ఏరియాస్, గోకుల్ చాట్ లాంటి ఏరియాస్ అయితే ఏంటి, లేకపోతే టెంపుల్స్ అయితే ఏంటి, వారణాసి బాంబింగ్స్ ఏంటి, లేకపోతే మన మక్కా మస్జిద్ బ్లాస్ట్ ఏంటి, అంటే దేన్ని వదిలిపెట్టలేదు టెర్రరిస్ట్. ఇండియాలోకి ఎక్కడికి కావాలంటే అక్కడికి చొచ్చుకొని వచ్చి అటాక్ చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు పూర్తిగా పోయిందని చెప్పట్లేదు, కానీ ప్రస్తుతానికి ఆ అటాక్స్ అనేవి బార్డర్ కి మాత్రమే పరిమితం అయినాయి, విత్ వన్ ఎక్సెప్షన్ ఆఫ్ దిస్ బెంగళూరు బ్లాస్ట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇదేంటిది నగ్రోటా అటాక్ నవంబర్ 29th 2016, అమర్నాథ్ యాత్ర అటాక్ జూలై 12th, పుల్వామా అటాక్ ఫిబ్రవరి 14th 2019. ఓకే, తర్వాత ఏమో ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ అటాక్. ఇది మావోయిస్ట్ అటాక్లు అండి, ఇది వాళ్ళ టెర్రరిస్ట్ దానికి చేసింది కాదు. ఇంకొకటి ఉంది, ఒకసారి ఇది కిందకి వెళ్ళిపోయినట్టుంది. యా, ఇంకొకటి ఉంది, సారీ ఇది కొద్దిగా పైకి ఎత్తాలి, 1 సెకండ్ అండి. యా, ఇంకోటేమో ఇంకా లాస్ట్ ఏంటంటే చదివిన తర్వాత ఏమో పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22nd 2025. ఇది రీసెంట్గా జరిగింది అనమాట. ఇన్ని అటాక్స్ ఉండగా ఇది 2014 నుంచి 2025 ఇప్పటి వరకు ఈ రాజ్నాథ్ సింగ్ ఏం చెప్తున్నాడు చూడండి, అసలు నో మేజర్ టెర్రర్ అటాక్ సిన్స్ 2014. అది ఈవెన్ అంటే ఆయన ఎప్పుడు చెప్పాడు అనేది డేట్ పెట్టకుండా రాజ్నాథ్ సింగ్ చెప్పాడు అని కామెడీ చేస్తే ఎలాగా టిఆర్ గారు? ఒకళ్ళు చనిపోయినా భద్రతా వైఫల్యాలు ఉన్న కారణంగా ఓకే, ఎక్కువ మంది చనిపోలేదు కనుక అది కూడా టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది. మేజర్ అంటే ఎంతమంది చనిపోతే మేజర్ అవుద్ది? 30 మంది చనిపోతే మేజరా, 20 మంది చనిపోతే మేజరా, 27 మంది చనిపోతే మేజరా, ఎంత మేజర్ అని? కరెక్ట్, టెర్రరిస్ట్ అటాక్ ఇస్ టెర్రరిస్ట్ అటాక్. ఫెయిర్ ఒక పాయింట్. సెంట్రల్లో ఒక బాంబు పేలింది అనుకోండి, ఎవరో చనిపోకపోయినా సరే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అటాక్. అంటే ఎవరైతే ఈ అటాక్ చనిపోయినా చనిపోకపోయినా ఓకే. ఇప్పుడు ఇది చూడండి, పుల్వామా అటాక్ వీళ్ళు చెప్పారు కదా, మేము విశ్వగురువు మొత్తం అన్ని చేసేసరికి ఇప్పుడు అసలు ఇది ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. దీంట్లోని ఇది ఫుల్ స్క్రీన్ చేసిన, ఓకే ఒకసారి అండి ఇది ఫుల్ స్క్రీన్ చేస్తాను. When you wear regular shirts, ఓకే, ఈయన గవర్నర్ అనమాట, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్ గవర్నర్. ఈయన 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 ఏం చెప్పారంటే అప్పుడు ఈయన పేరు సత్యపాల్ మాలిక్. ఈ సత్యపాల్ మాలిక్ ఏం చెప్పారంటే అప్పట్లోనే పిఎం టోల్డ్ మీ చుప్ రహో ఆన్ పుల్వామా సేస్ ఎక్స్ గవర్నర్ మాలిక్. ఓకే, తర్వాత కాంగ్రెస్ కాల్స్ ఫర్ ఆన్సర్స్. అప్పుడు అన్నమాట ఇది 2019లో జరిగినప్పుడు, ఫిబ్రవరి 14 జరిగినప్పుడు అప్పుడు వచ్చిన న్యూస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఏం చెప్పారంటే సిఆర్ఎఫ్ సాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ద కాన్వే, వాళ్ళని అక్కడ నుంచి మార్పు చేయడానికి మన ఎయిర్ లిఫ్ట్ చేద్దాం అని చెప్పారు అనమాట. చెప్తే చేయలేదు, హోమ్ రిఫ్యూజ్డ్, హోమ్ మినిస్ట్రీ రిఫ్యూజ్ చేసింది, వాళ్ళని రోడ్డు మార్గం ద్వారా రమ్మన్నారు అనమాట. I told PM it is our mistake. Okay, in an interview, the Indian Express on February 15th, a day after the attack, Malik had said that the attack was partly the result of an intelligence failure. అది ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే. ఇప్పుడు మన జరిగిన పహల్గామ్ అటాక్స్ కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే, రెండు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే. ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా అది ఇంటెలిజెంట్ ఫెయిల్యూరే. కేవలం పుల్వామా అటాక్, పెహల్గామ్ అటాకే కాదు, ముంబై బ్లాస్ట్ దగ్గర నుంచి హైదరాబాద్ లో జరిగిన మక్కా మసీద్ బ్లాస్ట్, అన్ని బ్లాస్ట్ కూడా, అన్ని టెర్రరిస్ట్ అటాక్స్ కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్. ఓకే, ఈ మాటను ఎవ్వడో కూడా, ఈ బత్తాయిగాళ్ళు ఎవరో కూడా దీన్ని ప్రభుత్వ వైఫల్యం కానీ, భద్రతా వైఫల్యం కానీ, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా కానీ ఎవడు చెప్పట్లేదు అనమాట. ఎవరు కాదన్నారు? అసలు ప్రభుత్వ వైఫల్యము, భద్రతా వైఫల్యం కాదు అని ఎవరు అనడానికి ఆస్కారమే లేదు కదా అసలు. ఖచ్చితంగా భద్రతా వైఫల్యమే. Especially due to the fact that security forces
could not detect the loading and the movement of explosive laden Scorpio. చూడండి, ఫుల్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్న ఒక స్కార్పియోలోని అది ఆల్మోస్ట్ ఎంత ఉంది, ఒక 500 ఎంత ఉంది అనుకుంటుంది. అంత అంత పెద్ద అది అన్ని సెక్యూరిటీ పోస్టులు దాటుకొని లోపలికి ఎలాగొచ్చింది అన్న విషయం ఇప్పటికీ తెలియదు. ఓకే, ఓకే అండి. సో ఇలాంటి అటాక్స్ అలాగే జరుగుతాయి. ఒకసారి మనం ముంబై బ్లాస్ట్ అసలు ఎలా జరిగింది, ఒకసారి తాజ్ హోటల్ టెర్రరిస్ట్ అటాక్ ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. మరి అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా లేదా, సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది చూద్దాం. సో 2008 ముంబై అటాక్స్. సో చూద్దామండి. సీ రూట్ ఫ్రమ్ పాకిస్తాన్. Terrorists began their journey in Karachi, Pakistan, where they hijacked an Indian fishing vessel. They killed the crew except for the captain. చూడండి, ఒక ఫిషింగ్ బోట్ ఏదైతే ఉందో దాన్ని హైజాక్ చేసి కరాచీలో ఆ కెప్టెన్ని తప్ప మిగతా వాళ్ళందరినీ చంపేసి ముంబైకి షిప్ వచ్చేటట్టు చేసి ముంబై దగ్గర ఆ కెప్టెన్ కూడా చంపేశారు. చంపేసి 2 గ్రూపులుగా విడిపోయి వీళ్ళు ఒక గ్రూప్ తాజ్ హోటల్ దగ్గరకు వచ్చి అటాక్ చేశారు. వీళ్ళకి బాగా తాజ్ హోటల్ లేఅవుట్ మొత్తం వీళ్ళకి ఐడియా ఉంది. ఎక్కడ ఎంట్రన్స్ పాయింట్, ఎక్కడ ఎగ్జిట్ పాయింట్, ఎక్కడ ఏ రూమ్స్ ఉంటాయి, మొత్తం లేఅవుట్ అంతా వీళ్ళ దగ్గర ఉంది. సో చూడండి, వై అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కుడ్ నాట్ స్టాప్, ఇగ్నోర్డ్ ఇంటెలిజెన్స్ వార్నింగ్స్. చూడండి, India and US intelligence agencies issued at least 16 advance alerts between August 2006 and October 2008, indicating that LET was planning seaborne attacks on Mumbai. ముంబై మీద సీ రూట్ లో వచ్చి అటాక్ చేస్తారు ఎల్ఈటి వాళ్ళు అని క్లియర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కానీ దాన్ని ఇగ్నోర్ చేశారు మన వాళ్ళు. చూడండి, స్పెసిఫికలీ టార్గెటింగ్ లగ్జరీ హోటల్స్ లైక్ తాజ్ అండ్ ఒబెరాయ్. తాజ్ హోటల్ ని టార్గెట్ చేస్తారు అని ఖచ్చితంగా స్పెసిఫిక్ గా చెప్పారండి. November 18, 2008, from the CIA intercepted communications between LET board and their headquarters. వాళ్ళ కమ్యూనికేషన్ ని ఇంటర్సెప్ట్ చేసి ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఇగ్నోర్ చేసింది, పట్టించుకోలేదు. ఇన్అడక్వేట్ కోస్టల్ సెక్యూరిటీయే సరిగా లేదు. మహారాష్ట్ర హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ టు కోఆర్డినేట్ విత్ ఇన్ కోస్టల్ గార్డ్. చూసారు కదా, delayed response by security forces. Initial response by local police was inadequate due to outdated equipment, World War II era rifles. చూడండి ఎంత పెద్ద జోక్ ఇది. వరల్డ్ వార్ 2 ఎప్పుడు జరిగిందండి? 1945. 1945లో ఉన్న ఎక్విప్మెంట్ ని 2008 దాకా కొనసాగిస్తూ వచ్చారు వీళ్ళు. చూడండి ఎంత పెద్ద జోక్. సెక్యూరిటీని ఎంత సీరియస్ గా తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండిపెండెన్స్ దగ్గర నుంచి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ఫెమిలియారిటీ విత్ తాజ్ హోటల్స్ లేఅవుట్. చూడండి, మన వాళ్ళకి, మన సెక్యూరిటీ ఏజెన్సీస్ కి తాజ్ హోటల్ లేఅవుట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ టెర్రరిస్టులకు తెలుసు ఎలా ఉంటుందో. చూశారు కదా, ఇదండి కాంగ్రెస్ నిర్వాకం. There are poor coordination between central authorities in New Delhi and Maharashtra state officials, further hampering the crisis response. ఎన్ఎస్జీ వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారు, ఇంకెక్కడ ఉండరు. ముంబైలో అటాక్ జరుగుతుంది అని తెలిసినా కూడా గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది, ముంబైకి పిలిపించలేదు వాళ్ళని. అటాక్ జరిగిన తర్వాత 10 hours తర్వాత వచ్చారు వాళ్ళు. వీళ్ళు అంటున్నారు కదా, బైసారన్ వ్యాలీలో 1 hour పట్టింది రీచ్ అవడానికి అని, ఇక్కడ వీళ్ళకి 10 గంటలు పట్టిందండి రీచ్ అవడానికి ఎన్ఎస్జీ వాళ్ళకి. కాకపోతే లక్కీగా ఏంటంటే ఆ ముంబై నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి సాధ్యపడలేదు, ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి. ఇట్స్ సిటీ, ఎంతో కొంతమంది పోలీసులు ఉన్నారు కాబట్టి అక్కడ అటాక్ చేసిన వాళ్ళు, పైగా వాళ్ళు సూసైడ్ అటాక్ చేశారు. సో వాళ్ళని చంపడం ఈజీ అయింది. ఈ బైసారన్ వ్యాలీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్. అది ఆ టెరైన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో దీన్ని మనం కంపేర్ చేయలేము. చూడండి, ఇన్స్టిట్యూషనల్ బ్యూరోక్రాటిక్ ఫెయిల్యూర్స్.
అన్ని చాలా డీటెయిల్డ్గా మనం చూస్తే తెలుస్తాయి మనకి. సో లెసన్స్ లెర్న్డ్ తర్వాత ఏమేం చేస్తారు, ఓకే గుడ్, ఇవన్నీ చెప్పారు. సో ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా అక్కడ ఇదర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కానీ సెక్యూరిటీ ఫెయిల్యూర్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. పుల్వామా, పెహల్గాం మాత్రమే కాదు, మిగతావన్నీ కూడా దీనికి ఎక్సెప్షన్స్ కాదు. ఇది ఫార్మర్ జమ్మూ కాశ్మీర్ చెప్పిన సత్యపాల్ Malik, in claimed after the February attack that Prime Minister Narendra Modi had asked him to stay silent over alleged lapses he flagged. ఈ సత్యపాల్ మాలిక్ ఇతను చేసే క్లెయిమ్స్ ఎంతవరకు నమ్మొచ్చు అనేది కూడా చూద్దాం మనం. సో చూడండి, అనాలిసిస్ ఆఫ్ సత్యపాల్ మాలిక్స్ కామెంట్స్. సరే, ఇదంతా పొలిటికల్ ఎజెండా బిహైండ్ సత్యపాల్ మాలిక్స్ కామెంట్స్. ఎవిడెన్స్ సజెస్టింగ్ అన్ ఎజెండా, పొలిటికల్ రీఅలైన్మెంట్ అండ్ అపోజిషన్ అలైన్మెంట్. ఒకప్పుడు బీజేపీ యాలీగా ఉన్న ఈయన 2020 నుంచి పార్టీకి దూరం అయ్యారు. ఈయన మేఘాలయ గవర్నర్గా కూడా పనిచేశారు. పాసిబుల్ ఎజెండా ఏమై ఉంటుంది అనేది ప్రశ్న చూడండి. మే హ్యావ్ బీన్ మోటివేటెడ్ బై డిజైర్ టు అలైన్ విత్ అపోజిషన్ పార్టీస్. ఈయన పొలిటికల్ స్టాన్స్ చేంజ్ చేసుకొని దాన్ని బట్టి కామెంట్ చేస్తున్నాడు, కానీ అవి ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే చూడండి, 2019 ఎలక్షన్స్ పార్ట్ ఆన్ ద బాడీస్ ఆఫ్ అవర్ సోల్జర్స్ అని చెప్పి ఈయన చెప్తున్నాడు. అంటే ఏంటి అంటే బీజేపీనే అటాక్ చేయించింది అని చెప్తున్నాడు. ఇంతకన్నా ఇంకా ఏం ఎవిడెన్స్ కావాలి? ఒక అజెండాతో, ఒక బయాస్డ్ అజెండాతో మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి. సో చూడండి, ఇదంతా చదవండి మీరు కుదిరినప్పుడు, సో అర్థం అవుతుంది. అంటే కంప్లీట్గా ఫాల్స్ అని చెప్పలేము. మేబీ ఆ ఎయిర్లిఫ్ట్ రిజెక్ట్ చేయడం అనేది నిజం అయి ఉండొచ్చు, బట్ ఈయన చేసే అలిగేషన్స్ అనేవి కంప్లీట్లీ బయాస్డ్ అలిగేషన్స్ ఉంటాయి, ఫార్ ఫ్రమ్ ట్రూత్ ఉంటాయి అని మనకు అర్థం అవుతుంది. సో ఆయన బట్టుకొచ్చి ఇప్పుడు మళ్ళీ జోకులు వేస్తున్నారు టిఆర్ గారు. భద్రతా వైఫల్యాన్ని మోడీ గారి అన్నది తర్వాత నేను మీకు లింక్. సో దర్ ఇస్ నథింగ్ మచ్, ఇంకా కామెడీ పెద్దగా ఏం లేదు. సో అదండి పార్ట్ 1. చేసుకుంటూ పోతే ఒక అమృతం డైలీ సీరియల్ వీక్లీ సీరియల్ ఉంది కదా మనకి, అలాగా ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. చూద్దాం ఎన్ని ఎపిసోడ్స్ చేస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఫ్యాక్ట్ చెక్ లైవ్.